పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం గురుకులాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పారిశుద్ధ నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, గురుకులాల్లో ఎక్కడ డార్క్ ఏరియా ఉండకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయమైన రుచికరమైన ఆహారం వేడివేడిగా అందించాలని రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వహణపై రివ్యూ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ సందర్భంగా మాట్లాడుతూ క్లీన్లీనెస్ లో వాటర్ ఆడడానికి వీలేదు, పిచ్చి మొక్కలు ఉండడానికి వీలేదు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మీ క్యాంపస్ మొత్తం సఫిషియంట్ లైట్ ఉండేది చూడండి. మనం ప్రతి రూమ్కి ఒక లైట్ పెడతాం, బయట ఎంట్రన్స్ దగ్గర ఒక లైట్ పెడతాము, ఇంకా సైడ్ అనేది లైట్ ఉందాం. మన వాళ్ళు వాకింగ్కి వెళ్తారు, లేకపోతే టాయిలెట్స్కి వెళ్తారు, అప్పుడు పాము కానీ ఏమైనా ఇన్సెక్ట్స్ కానీ ఏమైనా వచ్చినట్టు మనకి తెలియదు. సో ప్లీజ్ మేక్ షూర్ ప్రతి చోట లైట్ ఉండేట్టు చూడండి. ఇది నాకు నెక్స్ట్ 1-2 డేస్లో ప్రతిదీ మీ వాడుతున్న ఏరియా మొత్తం ఇలిమినేట్ అయి ఉండాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా ఉండాలి. సో దిస్ ఈజ్ నెక్స్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ కొన్ని చోట్ల మనం ఆర్ఓ పెట్టాము, కొన్ని చోట్ల మిషన్ మీద వాళ్ళతో పెట్టాము. ప్లీజ్ మేక్ షూర్ రేపు మీరు ఈ మీటింగ్ తర్వాత రేపు వెళ్ళినప్పుడు ఒకసారి మీ డ్రింకింగ్ వాటర్ కరెక్ట్ వస్తుందో లేదో మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే మీ లోకల్ పంచాయత్ సెక్రటరీస్ కానీ మిషన్ మీద వాళ్ళు కానీ తీసి చెక్ చేయించండి. ఎవ్రీ వీక్ కింద ట్యాప్ దగ్గరకు వచ్చేటప్పటికి పైపులన్నీ పాత పైపులు ఇవన్నీ ఉంటే ఒకసారి వాటిని కూడా క్లీన్ చేసుకోండి, చెక్ చేసుకోండి. మనకి వాటర్ కంటామినేషన్ అవ్వడానికి వీల్లేదు. ఒకటి వెంటనే అయితే మొత్తం 200-300 మంది పిల్లలకి అయితే అప్పుడు నేను ఉడుకు పెట్టుకుంటుండాల్సి వచ్చింది. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా వైద్య శాఖ అధికారి డి మాధవి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగేశ్వర్, కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాస్, హాస్టల్ వార్డెన్లు, గురుకులాల ప్రధాన ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.